ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యాంటీబయాటిక్స్ ద్వారా అధ్యయనంలో ఎలాంటి విషయాలు ఇప్పుడు ప్రస్తుతము మన సొసైటీలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏఎంఆర్ అంటాము. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంది. ఈ యాంటీబయాటిక్ అనే రెసిస్టెన్స్ హాస్పిటల్లోనే కాదు, కానీ బయట కమ్యూనిటీలో కూడా దిస్ కాల్డ్ కమ్యూనిటీ ఏఎంఆర్ ఇది చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఈ మధ్యన. దాని కొరకు మేము ఒక స్టడీ చేసాము ఎందుకు ఎంత ఉందని. ఈ స్టడీ చేస్తే చాలా సర్ప్రైజింగ్గా 83% ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ అంటే నార్మల్గా కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి 83%లో గట్లో కానీ అంటే మన ప్రేగుల్లో కానీ నోస్లో కానీ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా రెసిస్టెంట్ బ్యాక్టీరియా మన 83%, కానీ వేరే దేశాల్లో చూస్తే ఇటలీలో కానీ నెదర్లాండ్స్లో కానీ 10%, 20%, యూఎస్ఏలో 20%, అంటే చాలా తక్కువ అక్కడ. ఇక్కడ ఎక్కువ. ఈ ఎక్కువ ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉన్న బ్యాక్టీరియా వల్ల చాలా డేంజర్స్ ఉంది. అంటే మనం మామూలుగా ఏదైనా హాస్పిటల్ టెస్ట్కి వెళ్ళటం కానీ లేకపోతే ఏదైనా సర్జరీ చేయించుకున్నాం అనుకోండి, ఈ బ్యాక్టీరియా మనకి రక్త కణాల్లోకి వెళ్ళిపోయి రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా మనం సర్జరీ చేసిన తర్వాత లేకపోతే చిన్న ప్రొసీజర్ చేసిన తర్వాత మనకి ఈ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్, ఫీవర్ వచ్చి సెప్టిసీమియా వస్తుంది. అదేవిధంగా చిన్న లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మన బాడీలో ఉన్న ఈ బ్యాక్టీరియా రెసిస్టెంట్ బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళి సెప్టిసీమియా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంత కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా జ్వరం తగ్గదు, సెప్టిసీమియా వచ్చి దానివల్ల చాలామంది పేషెంట్స్ ఈ మధ్యన పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా చనిపోతున్నారు రెసిస్టెంట్ సెప్టిసీమియా వల్ల. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది మన కమ్యూనిటీ అంటే మామూలుగా ఉండే వాళ్ళకి ఎందుకు వస్తుందంటే 2 కారణాలు. ఒక కారణము మామూలుగా ప్రజలు యాంటీబయాటిక్స్ కరెక్ట్ డోస్ తీసుకోవటం లేదు. సగం తీసుకొని 1 క్యాప్సూల్ 2 క్యాప్సూల్ తీసుకొని ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రెండో మేజర్ ప్రాబ్లం అంటే అన్నెసరీ యాంటీబయాటిక్స్, వైరల్ ఫీవర్ కానీ అదేవిధంగా ఏదో నాన్ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్కి ఈ యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం జరుగుతుంది ఈ మధ్యన. అదే ఆన్లైన్ కూడా కొంతమంది ఫార్మసీస్ అమ్ముతున్నారు. ఇవన్నీ తప్పు. మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి తీసుకోవాలా, ఫుల్ కోర్స్ తీసుకోవాలా, కరెక్ట్ యాంటీబయాటిక్ తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా చాలా కరెక్ట్గా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఇచ్చాయి. ఏమంటే షెడ్యూల్ హెచ్ అంటారు, లేదా షెడ్యూల్ H1 అంటారు. ఈ షెడ్యూల్ H1 యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఫార్మసీ అంటే మెడికల్ షాప్ అతను ఓన్లీ ప్రిస్క్రిప్షన్ పైనే ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. ఇలా మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఈ రెసిస్టెన్స్ తగ్గించవచ్చు. అదేవిధంగా మనం ఏం చూస్తున్నామంటే మధ్యన పౌల్ట్రీ ఫార్మింగ్లో, మిల్క్ డైరీ ఫార్మింగ్లో, అదేవిధంగా ఆక్వాకల్చర్లో కూడా యాంటీబయాటిక్స్ చాలా వాడుతున్నారు. ఎందుకంటే దీనివల్ల మనకి చికెన్ పెద్దగా రావటం కానీ ఫిష్ కల్చర్స్లో ఎక్కువ రావటం కానీ జరుగుతుంది. కానీ దీనివల్ల ఏమంటే ఈ ఫిష్ చికెన్లో ఉన్న యాంటీబయాటిక్స్ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి రెసిస్టెన్స్ బ్యాక్టీరియా వస్తున్నాయి అన్నమాట. దానివల్ల మనము అగ్రికల్చర్ కానీ డైరీ ఫార్మింగ్ కానీ అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మింగ్ చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయాలి గవర్నమెంట్. ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఇంత హై యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇంతకుముందు వేరే దేశాల్లో కూడా చాలా ఎక్కువ ఉండేది, కానీ వాళ్ళు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తోటి తగ్గించేశారు. మనం కూడా తగ్గించవచ్చు. ఇది తగ్గిస్తే మనకి 80% ఉన్న 20-30% అయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లేని ఆర్గానిజమ్స్ వల్ల మనకి హాస్పిటల్ వెళ్తే ఇన్ఫెక్షన్స్ తక్కువ, అదేవిధంగా ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడే అవకాశం లేకుండా ప్రజలు బాగవుతుంటారు. దీనివల్ల చాలా మనీస్ అంటే ఎకానమీకి చాలా మంచిది. అనవసరంగా ఈ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ప్రజలకి. అదేవిధంగా హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనకి హెల్త్ టూరిజం, మనకి పేషెంట్స్ బయట దేశాల నుంచి వస్తారు, వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇక్కడికి వెళ్తే బాగా హైజీనిక్గా జరుగుతుందని. ఈ ప్రాబ్లం ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది WHOలో ఒక వరల్డ్లో కూడా అంత ప్రపంచంలో దీన్ని ప్రాపగేట్ చేయడానికి ఒక వీక్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నవంబర్ 18 నుంచి 24 దాకా మేము ఏఎంఆర్ వీక్ అంటాం. అందరం కూడా మేము డాక్టర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సర్జికల్ అసోసియేషన్, ఫిజిషియన్ అందరూ వీ కేమ్ టుగెదర్ అండ్ డిసైడెడ్ ఇది చాలా స్ట్రాంగ్గా మనం ప్రజలకి ఎడ్యుకేషన్ చేయాలా, గవర్నమెంట్ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలా, అదే రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా చేయాలా. ఇవన్నీ చేస్తే తప్పకుండా దీన్ని తగ్గించేసారు. సర్వేలో ఎంతమందిని టెస్ట్ చేశారు? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా? ఈ సర్వేలో మేము చెక్ చేసింది అడల్ట్స్ 18 years నుంచి 80 years దాకా. చిల్డ్రన్ చేయలేదు, ఎందుకంటే ఈ టెస్ట్లో రాలేదు. ఒక్కొక్క దేశంలో 350 మనుషుల్ని చెక్ చేశాం. అంటే 4 దేశాల్లో 1200 మందికి టెస్ట్ చేశాం అన్నమాట. కానీ ఈ టెస్ట్ కూడా సింపుల్ టెస్ట్ కాదు, అన్ని సఫిస్టికేటెడ్ కల్చర్స్ చేయాలా,
జెనెటిక్ అనాలిసిస్ ఆఫ్ బ్యాక్టీరియా చేయాలా. ఒక్కొక్క టెస్ట్ కనీసం 30,000-40,000 అవుతుందన్నమాట. దానికే మేము 350 మనుషులు చేశాము. అలాగా నెదర్లాండ్స్లో 350, ఇటలీలో 300, యునైటెడ్ స్టేట్స్లో అన్ని 4 కంట్రీస్లో చేశారన్నమాట. ఈ కంపారిజన్ చూస్తే మంది చాలా విపరీతంగా ఎక్కువ ఉంది మైక్రోబయల్ రెసిస్టెన్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.